Hello, hi, how are you? So, 25 members attend అయ్యారు 26. Okay. సో ఆల్మోస్ట్ 24 మెంబర్స్ అటెండ్ అయ్యారు సెషన్కి ఈరోజు. సో జనరల్గా ఈ సెషన్ 9:30 పిఎంకి ఏంటంటే, సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సెషన్ని కండక్ట్ చేయడానికి, సో చైనీస్ ప్రాక్టీస్ సెషన్ అనమాట ఇది. సో చైనీస్ ప్రాక్టీస్ సెషన్ అంటే నేర్చుకున్నది ఎక్స్ప్లోర్ చేయటం. సో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అనేది సో గైడ్ చేస్తూ ఉన్నాము. సో అందరికీ కూడా సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ప్రజెంటేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సెషన్స్లో అటెండ్ అవ్వడం మూలంగా బెనిఫిట్స్ ఏంటంటే, ఊరికే క్లాస్కి అటెండ్ అవ్వటం అన్నది కాదు, మీరు కూడా ప్రజెంటేట్ చేసే ఛాన్స్ అనేది మీకు కూడా ఇస్తున్నాం, అందరికీ ఇస్తున్నాం అక్కడ. సో మీకు తెలిసిన టాపిక్ని మీరు ప్రజెంటేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ మూలంగానే మనకి జాబ్స్ అనేది వస్తున్నాయి. ఓకే. సో ఈరోజు ఫార్చునేట్లీ మన గ్రూప్లో నుంచే 1 పర్సన్ జాబ్ కొట్టడం జరిగింది. మీరందరూ అతనికి కంగ్రాచులేషన్స్ కూడా చేస్తారు. సో నేమ్ నేను మెన్షన్ చేయదలుచుకోలేదు, వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి. సో మనకి ఒక సామెత కూడా ఉంది, కష్టే ఫలి అని. కష్టపడ్డవాడికి ఎప్పుడైనా సరే ఫలితం అనేది 100% ఉంటుంది. మధ్యలో కిట్ అయిపోతే మనం ఏం చేయలేము. సో జాబ్ కాల్స్ లేవు, ఇంటర్వ్యూస్ పడటం లేదు, రావటం లేదు, నేను ఎఫ్ఐసిఓకి పనికిరానేమో, ఎఫ్ఐసిఓ నాకు రాదేమో. సో ఇలాంటి ఎన్నో అపోహలు మధ్య మీరు ట్రైనింగ్ నడుస్తా, అలాగే చాలామంది ట్రైనింగ్ తీసుకొని కూడా బయట జాబులు లేక వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మనం అజంప్షన్స్తోనూ ఏ డిసిషన్స్ మనం తీసుకోకూడదు, ఓన్లీ రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చూసుకోవాలి మనం. అజంప్షన్స్ బేస్ మీద మనం ఎక్కడా కూడా జాబ్స్ రావు. గ్రౌండ్ రియాలిటీలో దిగినప్పుడే మనకి జాబ్స్ అనేవి వస్తాయి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, హార్డ్ వర్క్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఐసిఓలో హార్డ్ వర్క్ నేచర్ ఉన్న వాళ్ళకి జాబ్ అనేది 100% వస్తుంది, తన్నుకుంటూ వస్తుంది. అందులో మనం మాట్లాడడానికి ఏమీ లేదు. సో జాబ్ రావాలంటే ఒకటే హార్డ్ వర్క్, మనం చెప్పిన స్ట్రాటజీ ఉంది, సీక్వెన్స్ ఉన్నాయి. సో సక్సెస్ ఫార్ములా మన దగ్గర ఉంది. ఆ సక్సెస్ ఫార్ములా చేతిలో పెట్టుకొని ఈజీగా జాబ్ కొట్టొచ్చు అని నేను 100 టైమ్స్ అదే మొత్తుకుంటా ఉన్నాను. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా జాబ్స్ కొడుతున్నారు, అందులో ఎటువంటి ప్రాబ్లమే లేదు. ఈవెన్ 40 డేస్ ట్రైనింగ్లోనే జాబ్స్ కొట్టే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మనకి ఆ కేపబిలిటీ మీ అందరిలో ఉంది. జాబ్ కొట్టాలని రాసిపెట్టుంటే దాన్ని 100% జాబ్ కొట్టేస్తారు, అందులో మొహమాటం ఏం లేదు. ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐసిఓ ఏదో పైన నేర్చుకున్న వాళ్ళు కూడా జాబ్ కొట్టగలమా లేదా అనే ఉండే మెంటాలిటీ ఉన్నా సరే వాళ్ళు కూడా జాబ్ కొట్టేస్తారు. ఇప్పటి నుంచి నేర్చుకొని 40 డేస్ పాటు కూర్చున్నా సరే నువ్వు జాబ్ కొట్టేస్తారు. సో వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. సో ఈరోజు మనకి జాబ్ కొట్టిన పర్సన్ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్ ద్వారానే జాబ్ కొట్టాడు. కేవలం వీడియో బేస్డ్ లెర్నింగ్. ఇక్కడ మీకు ప్రజెంటేషన్స్ కూడా చేయటం జరిగింది. సో సో జనరల్గా వీడియోస్ ఇచ్చారు సార్ మాకు, మేము ట్రైనింగ్ సెషన్ తీసుకోలేదు అన్న వాళ్ళకంటే, ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్న వాళ్ళకంటే వీడియో బేస్డ్ మీద ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ జాబ్ ఎక్కువ కొట్టేశారు. ఓకే. సో ఆ పాయింట్ మీరు రైజ్ చేయొద్దు. సో ఇక్కడ కొంతమంది ఫ్రీ వీడియోస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో వీడియోస్ చూస్తే జాబ్ కొట్టచ్చు, మీరు 100% వీడియోస్ చూస్తే జాబ్ కొట్టచ్చు. సో దాంట్లో ఉన్నది ఉన్నట్టు ఫాలో అవ్వమని చెప్పి నేను చెప్తున్నాను. స్ట్రాటజీ ఇచ్చాం, మనం సీక్వెన్స్ ఇచ్చాం. 100% క్లాసెస్కి వీడియో సంబంధించిన క్లాసెస్కి అటెండ్ అయితే 200% మనం జాబ్లో సెలెక్ట్ అవుతామని నేను చెప్తానే ఉన్నాను. సో మీ ఫియర్, మీ భయాన్ని పక్కన పెట్టండి, ఒకసారి జాబ్కి అటెండ్ అవ్వండి, మీకు తెలుస్తుంది మీ కెపాసిటీ ఏంటన్నది.
జాబ్కి అటెండ్ అవ్వకుండా భయపడిపోయి అవుతానా లేదా, ఎవరో 2 సంవత్సరాల నుంచి ట్రై చేశారు, 3 సంవత్సరాల నుంచి ట్రై చేశారు, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కింద వర్క్ చేస్తున్నాడు, వాడికే జాబ్ రావట్లేదు, మనకెందుకు వచ్చుద్ది, ఇలాంటి అపోహల మధ్య, అజంప్షన్స్ మధ్య, రియలిస్టిక్ మీద తెలియని పరిస్థితుల్లో ఉండి జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం. ఓకే, వన్స్ మనం బరిలో దిగితే కానీ మన కేపబిలిటీ ఏంటో తెలిసేది, బరిలో దిగితేనే కదా తెలిసేది జాబ్ వచ్చుద్దా రాదా అన్నది. చాలామంది కేపబిలిటీ ఉంచుకొని కూడా జాబ్‌లోకి ఎళ్ళటానికి భయపడిపోతున్నారు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి భయపడిపోతున్నారు. నేను ముందే చెప్పాను, మీరు ఎళ్ళొచ్చు అని చెప్తే ఎళ్ళిపోవాలింకా. ఎళ్ళకుండా సార్ నేను 2 నెలలు ప్రిపేర్ అవుతాను, సార్ నేను 3 నెలలు ప్రిపేర్ అవుతాను. ఏం ప్రిపేర్ అవుతారు? ఒక్కసారి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మన కెపాసిటీ ఎక్కడున్నామో తెలుసుద్ది. రెండోసారి జాబ్ కొడతారు. ఇప్పుడు అదే జరిగింది. మనకి ఇక్కడ అంతకుముందు పర్సన్స్ చాలామంది చూసాంగా. సో, చాలామంది చూసాం. సో, కెపాసిటీ ఉండి కూడా జాబ్ కొట్టలేకపోతున్నారు. అదే బాధేస్తుంది. సో, ఇందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో, మనం ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ ట్రైనింగ్ స్టాండర్డ్స్ వైస్ తీసుకున్నాము. ఆ స్టాండర్డ్స్ యాజ్ ఇట్ ఈజ్ ఏమైతే చెప్పామో అదే ప్రిపేర్ అయితే జాబ్ 100% కొడతారు. ఈరోజు అట్లాగే జరిగింది మనకి. సో, నేను ఎట్లా చెప్తే అలా ఫాలో అవ్వండి అని చెప్తానే ఉన్నాను. ఒకవేళ నేను చెప్పినట్టుగా మీకు జాబ్ రాకపోతే మీ 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 ఓన్ వేలో మీరు ఫాలో అవ్వచ్చు. బయట ఎక్కడో ఆ వేలో చెప్పారు, ఈ వేలో చెప్పారు. బయట చెప్పింది ట్రైనింగ్ వేరు, మన ట్రైనింగ్ వేరు అని నేను 100% మొత్తుకుంటున్నా. మనది 40 days ట్రైనింగ్ అయినా సరే ఫుల్ ఎఫెక్టివ్, 100% ఎఫెక్టివ్, 100% రియల్ టైం, 100% మార్కెట్కి, ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ సెట్ ఇక్కడ పూర్తిగా దొరుకుతుంది. ఆ వేలోనే మిమ్మల్ని డైరెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని 40 daysలో ట్రైనింగ్ కంప్లీట్ చేస్తానని ఇంత కాన్ఫిడెంట్గా నేను ఉండను. ఒకవేళ ఇంతమంది 70 మెంబర్స్ ముందు మీ ముందు నేను ఇంత గ్రూప్ డిస్కషన్స్ కూడా పెట్టుకోను ఫస్ట్ అసలు ముందు, ఇన్ కేసు మన ప్రామిసెస్ ఫేక్ అయితే. సో, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే దాని రీజను, దానికి అవుట్పుట్ మనకు కనపడుతుంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాం. ఓకే, సో భయపడాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. మన కెపాసిటీ ఏంటో తెలియాలంటే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. అంతేగాని భయపడిపోయి ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రిపేర్ అవుతానే ఉంటారు. సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతానే ఉంటారు. కానీ జాబ్ కొట్టరు, వెళ్ళరు. భయం ఏముంది అందులో? మిమ్మల్ని కొరికే చంపేస్తున్నాడు ఇంటర్వ్యూర్. మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్స్ తెలిస్తే చెప్పాం, తెలియకపోతే సారీ సార్ అన్నాం, అయిపోయింది అంతే. అట్లీస్ట్ మనకి ఇంటర్వ్యూ ఏంటి తెలిసింది కదా. అది కూడా మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వమంటున్నాను. మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అసలు రియల్ ఇంటర్వ్యూ ఈజీగా క్లియర్ చేసేయగలుగుతారు. ఇప్పుడు మనకి జరిగిన పరిస్థితి అదే. సో, ఎవరైతే మాక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారో అందరూ కూడా క్లియర్ చేసుకుంటున్నారు. జాబులకి అటెండ్ అవుతున్నారు, అందరూ కూడా జాబులకి అటెండ్ అయిపోతున్నారు. మనం ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాం? సో, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఒక ఇప్పటి నుంచి 20 రోజులు కూర్చున్న జాబ్ కొడతారు. నేను 100% పూచినాది. నా వీడియోస్ కంప్లీట్ చేయండి, 80 వీడియోస్ ఏమైతే ఇచ్చానో 100% పూచినాది. సో, 100% జాబ్ కొడతారు. అందరూ కూడా జాబ్తోనే వెళ్ళాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సో, మీ సక్సెస్సే నా సక్సెస్. సో, మీ కెరియరే నా కెరియర్. మీ కెరియర్ బాగుంటే నా కెరియర్ బాగున్నట్టే. మీరు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే. సో, యాజ్ ఏ ట్రైనర్ మీరు సక్సెస్ అయితే అది నా సక్సెస్ కిందే లెక్క 100%. సో, మీ సక్సెస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, మీరు వెయిట్ చేయట్లేదు. అదే నాకు బాధ వేస్తుంది. ఎందుకు జాబ్ కొట్టలేకపోతున్నారు? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? సో, ఎందుకు ఇంటర్వ్యూస్కి అటెండ్ కావట్లేదు? ఎక్కడ స్కిల్ లోపం వచ్చింది మనకి? సో, లాస్ట్ ట్రైనింగ్ సెషన్ బ్యాచ్ వాళ్ళకి కూడా వాటికి వెళ్ళండి, జాబ్కి వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎందుకు వెళ్తలేదు? ఎందుకు భయం వేస్తుంది మీకు? ప్రాబ్లం ఏంటి? వెళ్ళిన వాళ్ళు అందరూ జాబ్ కొడుతున్నారని నేను మొత్తుకుంటున్నా. ఎవరైతే జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో అందరూ జాబ్ కొడుతున్నారు. 5 ఇంటర్వ్యూస్లో 3 జాబులు కొట్టేస్తున్నారు. సో, జాబ్ ప్రిపేర్ అవ్వండి, గట్టిగా హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ అవ్వండి. 100% మీరు సక్సెస్ అవుతుంది, నో డౌట్. సో, జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఏంటి అన్నది పక్కన పెట్టండి. నో ప్రాబ్లం, అన్ని హ్యాండిల్ చేయగలరు. మన వీడియోస్ చూసుకుంటే 100% హ్యాండిల్ చేయగలరు మీరు. మధ్యలో అక్కడక్కడ బిట్లు కింద చూస్తే నేనేం చేయలేను. కానీ ఫస్ట్ నుంచి చివరి వరకు ఎవరైతే వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అవుతారో డెఫినెట్గా 100%
సక్సెస్ అనేది దక్కుతుంది. అందులో మనం వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. హార్డ్ వర్క్ చేయండి అంతే, అంతకుమించి ఏం లేదు. 40 డేస్లో ట్రైనింగ్ అయిపోతుంది. 20 డేస్ 30 డేస్ మ్యూట్లో పెట్టండి. సో 20 నుంచి 30 డేస్ మాత్రమే ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను నేను. అంతకు మించి ఏం అవసరం లేదు, జాబ్ కొడతారు. 40 డేస్ ట్రైనింగ్ ఎఫెక్టివ్గా వినండి. 20 డేస్ ట్రైనింగ్, 20 డేస్ ప్రాక్టీస్ చేయండి. మనం ఏమైతే మాక్ టెస్ట్లు కండక్ట్ చేసామో ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేయడానికి ఆల్రెడీ స్క్రీన్ ఇచ్చాము. సో ఇక్కడికి వచ్చి మీరు ప్రజెంటేషన్ చేయమనే సబ్జెక్ట్ టాపిక్ ఇస్తే సబ్జెక్ట్ టాపిక్ చేయాలంతే. చేస్తే మీకు డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. చేసిన వాళ్ళు అందరూ సక్సెస్ అవుతున్నారు. ఓకే, సో ఈ 40 డేస్ ట్రైనింగ్ సెషన్స్లోనే ఫుల్ ఎఫెక్టివ్గా 8 మంది సెలెక్ట్ అయ్యారు. సో జాన్లో స్టార్ట్ చేసాము 40 డేస్ ట్రైనింగ్ సెషన్ అని. ఇప్పటికి 8 మంది ఆటోమేటిక్ ఎండ్ యూజర్ లెవెల్లో కానీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది మనకి. రీజన్ ఏంటంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్, అర్థమయ్యే రీతిలో చెప్తున్నాం. ఇండస్ట్రీకి ఏం కావాలో అది ముందు క్యాచ్అప్ చేయగలుగుతున్నాం. సో అది మెయిన్ రిక్వైర్మెంట్ అన్నిటికన్నా సరే. సో ఈరోజు మనకి సెలెక్ట్ అయిన పర్సన్, సో తనకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అయ్యాడు, సెకండ్ ఇంటర్వ్యూలో ఎలా సెలెక్ట్ అయ్యారు, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, ఎలా జర్నీ స్టార్ట్ అయింది ఏంటన్నది మీకు ఈరోజు ఆయన చెప్తారు. సో వినండి. లెట్ స్టార్ట్. యా, హలో, ఈరోజు ఉన్నారా అతను లేరా? హలో, నేను పింగ్ చేశాను పర్సన్ నేము. యా, సో ప్లీజ్ డిస్కస్. మీరు ఎలా జాబ్ కొట్టారు ఈరోజు? సో మీరు యా చెప్పండి. అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంటర్వ్యూలో, మీరు ఎలా ప్రిపరేషన్ అయ్యారు ఏంటన్నా చెప్పండి కొంచెం. సార్ వినపడుతుంది? హలో, వినపడుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు చాను ఫర్ యువర్ గివింగ్ గైడెన్స్ అండ్ సపోర్ట్. సో బికాస్ ఆఫ్ యూ ఓన్లీ somewhat maximum I can say 90% of your support and guidance, and only mine is 10% only. Because of you only I got the job through consultancy and in TCS. That's what I can say. One more thing that I can say, your the way of delivering the subject, how you follow the, you were saying that you should follow this instruction, this kind of instructions, just to face the interview. This like you have to follow some systematic way of doing interview. That's what you said, right? So based on that also, one of the reason I got a job, I can say 100%. Okay. So we can blindly follow your instructions. So direct we can get it job. No need to worry much. That's what I can say. Okay. So generally, what are the questions that are asked in the interview point of view? Okay. They focused on mostly on document splitting. Then coming to asset, they are asking about technical clearing. It's a come under asset accounting. It's a technical clearing. Why you use a technical clearing account? Then after that, they come across with what we say. They ask questions related to especially real-time scenarios. They are asking, they are stressed more about real-time scenarios, which all the scenarios you come across. They are touching up controlling part as well. I prepared controlling as well, so not much in depth. They are asking about cost centers, cost element, assessment, distribution. Then they asked a little bit about internal orders. What are the cost objects? Then coming to finance, they asked about automatic payment program, then Dunning, then they asked about this, all the things they asked I remembered. Still I can recap some of things that what they asked. They have taken first interview, then after that afternoon only I got a call once again, they take an interview. And then one day itself only they happened everything too
interviews at a time, on day one itself only. I don't know. Then after that, through consultancy, I got that you are selected for this round. Already you selected. So that's what they said. Okay. When the day one day itself only, they taken first and second, and I thought of why they are suddenly they take it like that, and they ask this kind of questions. Then asking how you are moving with the team, with other departments. Then what about how you are facing issues handling? Suppose other departments are ABAPers, they are asking technical kind of things. Second round means technical Okay. means general things they are asking about how your interface with how you are interacting with other departments. And Okay. So generally, how many interviews you attended for SAP FICO job? two Deloitte I attended, that I said, right. So what about the Deloitte last time you have attended, right? They So did you actually select? today I asked the person. Okay. Uh, in that they said that they keep it on hold. Still they are Oh, not confirmed. okay. Actually, that Yeah, so interview now weekend also better. okay. Suddenly phone. Sorry. Yeah, please make it mute, guys. Yeah, I'm saying. Actually, given that interview was super, but unfortunately, you didn't prepare well for that interview. That is the problem, right? Yeah, yeah. But she has still she's asked keep on asking questions around 40 to 45 minutes. She asked her questions, everything. Mhm. She's uh, Okay. and one more thing she asked about. I didn't come across that. She said for document splitting, in case of document splitting, constant is there. What is the purpose of using of constant? She asked Mhm. that all things. That is a new things I didn't come to know. Directly, I frankly said that I'm not aware about that constant splitting. Then suppose that automatic assignment, if you post anything, there are two profit centers. If you assign automatic, if you do postings, how it cost objects will automatically allocated to that profit center, how it will happen splitting. So okay, B9 is there, so based on the T code it will get automatic assignment of cost objects. So that is a question they asked in that. Okay. So what is your preparation before going to the interviews? Preparation be based on your videos and material. Just I'm going through that material, Okay. whichever you are given material, that all shared material documents. I follow that Telugu videos also, so I Okay. come to know somewhat. Because of the Telugu videos also, I have aware of that all things how it will be, and I watch it on that English videos. So that all things I come to know based on that. uh, because of that preparation. And one day you said, right, 100% strategy, if you follow that kind of a strategy. Then I started on the night day itself only starting preparing everything. Means automatic payment program, support project, means how it will be. If you know some, in some scenarios you have to explain some kind of function configurations, you have to explain scenarios, and as well as both that strategy. If you follow 100% strategy, if you will 100% you will success. So I am trying to follow, but not all I didn't follow. Few, that FIMM integration, FISD integration, then other functional specification, then our cutover activities. Because Okay. if implementation project means cutover activities should be there, no, should follow that cutover activities. Then coming Yeah. to, so on that day you said, right, based on that only I decided, so I should follow like that only, because I don't know how to approach, I how to think move. uh, I think you had make a call to me before 10 days back, right? So I think at that time your confidence was very come down. What was the reason actually? Reason means because I am totally different role, right? Mine is, this role is different from that role, no. So I'm not sure about whether I can get it into that FICO concept, because of the main reason only. But I can able to answer, but that is the main thing only make me to step back. That's what I can say. Okay. Now what about your confidence? Is it good? Yeah, till now it's good. After once I enter into the project, then I have to study the project. I have to go through the project first. That first, before going to the project, just I have to interact with the people which are in my team. Then I have to be with them, because they are all different See, different people. Because regarding that practical point of view, I don't have any.
problem with you, so you can handle 100%, easily. 100% I don't have. I can survive. I can. Right. Great, great, That I great. have confidence. Only the interview prospect I am How you facing develop somewhat your difficult. interview skills these days comparing to past? Compared to by watching your videos and by your saying that this strategy you have to follow and you have to continuously have to speak without any gap. You should not give any chance to others interviewers to ask more questions. So better you have to be very fast, then they will think that oh, even if you say something wrong also, just go ahead. If they find out, yeah, I am sorry, extremely sorry, just because of so much of questions, because of that I forgot something, just then you can just go ahead, that's it. But you should not only say that I identified my mistake, so this is the reason. Don't say in front of them. And one thing they said that they asked a question about in the resume. One of the question they said oh, you worked on grants management and accounts receivables and endowment and restricted funds, they asked. Yeah, I worked, but with the I'm taking help with the senior persons, so I worked on that. That I have the knowledge. Configuration part, first once I have, Okay. but so Okay, long back I didn't work on let's that. leave out that configurations and other things. Just to tell me, how is your parents right now? Is they happy right now? Yeah, they are happy, very happy. Great, great, great. Okay, guys, this is about interview success of Mr. X. ఓకే, సో ఈరోజు సక్సెస్ చూసాము. అలాగే చాలామంది ఇంకా చాలామంది మనకి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. సో సక్సెస్ లిస్ట్లో ఉన్నారు. ఇంకా రేసు గుర్రాలు ఇంకా 10-15 ఉన్నాయి. One యా second, ప్లీజ్. if compared to me, other people are better than me. If they go for interview, surely they will success. I can say that. ఓకే, That I can say because they are better than me. ఓకే. That సో time, ఇంకా if 10 they మెంబర్స్ are ఉన్నారు ఇంకా. even if I సో am only succeed means they 100% they will succeed if they ఎస్, will go. They are not taking about. They are not trying. That's what I can say. యా యా Because they are better than me, because I taken only video class, but I didn't have online video direct session with you, right? Just this యా interaction group I have, but I don't have that ఎస్ ఎస్ ఎస్. in videos. సో విత్ ఇన్ 40 It's డేస్లో ఎలా సెలెక్ట్ అయ్యారు మీరు? ఎలా ప్రిపేర్ అయ్యారు అసలు? just normally before that I'm coming to taking your videos, I following up my own way of working, and I searched in Google and YouTube videos, that all things I am going to do. And I prepared myself before coming to your videos, but I didn't try for what you say, prepared resume and upload that resume into the job website. That didn't I try. Because of your help and that all things, because of you only I uploaded, I got the calls and I got selected. That is one of the reason I am stepping ahead, behind, whether I can upload the resume, whether I can get the calls or not, because I'm not a real-time consultant. That's a kind of feeling is there. But still just I'm practicing, but I didn't take step. That's the Okay. problem. Because of you only I would have come out of that what you say, that kind of comfort zone. Is I was there, just I come out of that comfort zone. So that I, because of that your guidance and assistance only I got this. And one thing I can say, never be in the comfort zone, but whenever you will be in comfort zone, you never achieve anything. That's what I can say. కరెక్ట్. If even if you go to the, if after getting the job, even if you place the job, the one thing, if I get the job is difficult, I got it. Now I will continue with this job also. It's very difficult means you have to continue in this job means you have to be not in the comfort zone where I came and I did my work, okay, whatever they are assigned, and just you have to interact, and you have to take responsibilities more into that, and you have to grow yourself. That's what I can say. Okay, I'm doing whatever, that's just enough for me. If you think like that, you can't anyhow it will be a problem. For few days it will work. If you once the same if you are in that, okay, I am doing okay, enough for me, anyhow I got job. That's what, if you, that kind of comfort zone if it is there, surely will not succeed for a longer time. It's only for a short term. That's what I can say. గ్రేట్, గ్రేట్, గ్రేట్. థ్యాంక్ యూ. Yeah, no. సి గైస్, చూసే ఉన్నారు ఇప్పుడు మనకి ఇక్కడ చాలామంది ఉన్నారు ఇక్కడ.
సో, మనకి ఇతనే కాదు ఇంకా చాలామంది ప్రజెంటేట్ చేశారు ఆల్రెడీ సిస్టమ్‌లో పెర్ఫార్మన్స్ చేశారు. సో, వీళ్ళలో చాలామంది దగ్గర దగ్గర 15 మెంబర్స్ దాకా రెడీగా ఉన్నారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, ఇంకా వాళ్ళు ఎప్పుడు కొడతారో. సో, వాళ్ళ సక్సెస్ కోసం నేను చూస్తున్నాను. సో, డెఫినిట్‌గా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూకెళ్ళండి, కొట్టండి. సో, మీరు జాబ్ కొట్టారంటే నేను కొట్టినట్టే. మీరు జాబ్ వచ్చిందంటే నాకొచ్చినట్టే లెక్క. నాకొచ్చినట్టే అంటే అది మీ హ్యాపీయే నా హ్యాపీ ఇందులో. ఇందులో ఏం లేదు. మీ కెరియరే నా కెరియర్ అవుతుంది ఇందులో. సో, And అందరూ కూడా జాబ్ కొట్టండి కన్ఫర్మ్‌గా. సో, యాస్ ఎ ట్రైనర్ డెఫినెట్‌లీ ఐ విల్ ఫీల్ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎనీ జాబ్ ఇమ్మీడియేట్‌లీ. సో, 40 డేస్ ట్రైనింగ్ అయినా సరే ఫుల్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ సీక్వెన్స్ ఇచ్చామో, ఆ స్ట్రాటజీ సీక్వెన్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో డెఫినిట్‌గా కొడతారు. 100% కొడతారు. ఇందులో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో, మీకంటే ఇక్కడ పెద్ద పుడింగులు ఎవరు లేరు. అందరూ yeah, కూడా బానే ఉన్నారు. ఓకే. that's what I'm saying. No, even better than me, there are in presentation. If you see Yes. presentation, knowledge-wise, they are better than me. Even I only succeed means 100% they will get succeed. I can Correct. guarantee that. సో, మనకి ఇప్పుడేంటంటే ఇప్పుడు మాట్లాడిన పర్సన్‌కి సో, సిస్టమ్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. ఓకే. సిస్టమ్ మీద ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ ఈజిలీ డూ ఇట్. ఎనీ కాన్ఫిగరేషన్స్, పోస్టింగ్స్ అలాగే ఏమైనా ఎర్రర్స్ వచ్చినా సరే ఈజీగా కూడా రియల్ టైమ్ కన్సల్టెంట్స్ చేయలేనివి కూడా అతను చేయగలడు. హీ కెన్ డూ దట్ మిరాకిల్స్. బట్ ఏంటంటే ప్రాపర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వటం, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం అతను చాలా తెలియగలవాడు. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంది. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎండ్ యూజర్ లెవెల్‌లో. సో, లీడ్ కింద కూడా వర్క్ చేశాడు ఒక టైంలో. బట్ ఇప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు ఎస్ఏపీలో కొత్త ఫీల్డ్. ఇందులోకి ఇంప్లిమెంట్ చేయాలి అలాగా. సో, అన్‌ఫార్చునేట్‌లీ అతను అటెండ్ అయిన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిట్లో కూడా సక్సెస్‌ఫుల్ కాకపోవటం ఆ ఎండ్ యూజర్ లెవెల్‌లో. సో, కంప్లీట్‌గా ఏంటంటే అసలు నేను రియల్‌గా సక్సెస్ అవుతానా లేదా అని ఒక డైలమాలోకి వెళ్ళిపోయాడు. సో, ఆ టైంలో నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాడు. ఈ విషయం నేను న్యూ Yes. బ్యాచ్ కూడా ఆల్రెడీ షేర్ చేసుకున్నాను నేను. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాడు. సార్ అవుతదంటారా నేను ఇందులో పనికొస్తానా లేదా? నాకు నవ్వొచ్చేది. నేను అతనికి ఫస్ట్‌లో కాల్ చేసినప్పుడు ఒక 1 మంత్ బ్యాక్ కాదు ఒక 10 డేస్ కాల్ చేసి ముందు నేను చెప్పాను. సో, 15 డేస్‌లో మీకు జాబ్ రాకపోతే నన్ను అడగండి అన్నా. నేను అతని కాన్ఫిడెన్స్ లేదు. కానీ అతని మీద నాకు కాన్ఫిడెన్స్ ఫుల్‌గా ఉంది. బట్ ఫస్ట్ జాబ్ అతను చేసిన విధానం నాకు నచ్చలేదు. నేను ఎన్ని చెప్పినా సరే అతను ఓన్ వేలో ఎందుకెళ్ళాడు? నేను చెప్పింది చేసుంటే జాబ్ వచ్చేసేది కదా! డిలైట్‌ది కూడా వచ్చేసేది కదా! అన్న ఫీలింగ్‌తో నేను కొంచెం అతని మీదే మొన్న అతని మీదే క్లాస్ పీకడం అనేది జరిగింది. సో, ఆ తప్పు మళ్ళీ ఇంకోసారి జరగకూడదు అని. సేమ్ స్ట్రాటజీ మనం చెప్పిన సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. 100% జాబ్ కొట్టాడు. సో, ఇప్పుడు అతను ఇంకో ఇంటర్వ్యూకెళ్ళినా సరే, ఇంకో 4 ఇంటర్వ్యూలకెళ్ళినా సరే 3 ఇంటర్వ్యూలు జాబ్‌లు కొట్టుకొనొస్తాడు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అతనికి లేకపోయినా సరే. ఓకే. And సో, what యాహ్! one more addition to that, even once if you get placed or you will get a job, no, please be continue to update yourself all SAP, because that is technology will keep on updating, so you should be get updated. You have to survive in the job means, that's what I can say. See, checking about simplification list, SAP website is there. No, there is so many recent changes will be there. So OSS notes, you have to check in that all things you have to do. If you restricted to this and continue with this means you can't survive, because it's keep on changing and new things will coming. So you have to keep on studying till up to you end your career, until you should keep on studying. That's what I can say. There is a simplification list is there. What all the simplification list will come to know based on what all the version they released, and that also you have to check in the SAP portal. Help portal is there that you have to check, that you have to keep on updating yourself. That's what I can say. Correct. So, we need to upgrade ourselves, right? Yes. Yeah, every time we need to upgrade. Every moment we need to upgrade. Every day there are different kind of things that we need to come across in FICO job. So, actually doing FICO job is not an easy task, or it's not a cakewalk. It will take more time actually. Generally for get through any kind of interview, it will take around 3 months, 4 months. Okay, but we are simplified this work. So, nowadays we are teaching only 40 days training sessions, and within the 14 days training, so people are attending and presenting themselves, and they are communicating with others. They are sharing more information.
So these are all aspects are covering in the 40-day session so that people are moving ahead in their careers. So I don't think so these sessions are not helpful. So these sessions are 100% will helpful once you utilize these sessions, once you practice, once you do more analysis from your side. So whatever the topics we are discussed so far, the same you need to practice from your side and make your presentation with us. Definitely you will successful in every time, no doubt. Not only single time. Once you present it, that means you will be success. If you are not presenting yourself, if you are not showcase yourself to any other person, so we cannot say that you are in the right track. Okay, so that is the reason we have one platform here. This is the interaction group, so please attend the sessions and just listen what other your colleagues or your trainees or friends, whoever is there, just listen to them and note down the points, and the same thing you can explore yourself. That's it. I'm 100% sure if you follow my strategy, whatever the strategy I told in the every time. So last time also I have shared in the interaction group that strategy, 100% success strategy. If you follow that one, definitely you will be successful. Yes, correct. 100% right. And Right? one more thing, Chanu, I'm asking that you are going to take any controlling classes. If it is so, means I See, can. right now I just focus on only FI and CO. Okay, so Okay. that controlling S4 HANA, my planning should be next year or after July. Only Yes. S4 HANA, not FI CO. Yeah, yes, for HANA. Yes, correct. In my office, what are the things I am covering, whatever things I'm just to come across those things like migration and all. So how they are doing these things. Let me first understand, and then I will explain those things in the sessions. Correct. So without having practical experience, without having proper knowledge, I Correct. cannot come and explain those things here. Correct. That is also not good thing, right? Yes. Yeah. Yeah, let me analyze more and let me learn more, and then I will start the sessions for S4 HANA only. My planning should be after July or June, July, August. I will start S4 HANA sessions only, so not FICO. So till then, so we will focus on FICO, and that those things are more than enough for the real time, right? So generally, so they will take only FI training, FI jobs only. For company point of view, they will take only FI. So for CO perspective, they will take CO consultants separately. And Okay. one more So thing. main thing is Okay. you will have to focus more on the product costing and Copa. that COPA that you will get only in the manufacturing companies Yes. only. Correct. But in MNC, you don't have much scope or don't have much learning on that point. So because in MNC is only little, you are restricted only little bit areas only. That's it. And Right? one more Huh. thing. Is there any possibility if we get chance that for any migration, what is the FI consultant role before, during, or after migration? What is the role and responsibility of FI consultant? See, If migration will happen. right now, I think which project you are getting, you don't know, right? No, I don't know. Oh, okay. See, whatever the project assigned to you, you will do it. You can do it. Okay. Correct. So you have such a capability, you can do anything. Don't worry about that point of view. I know your capability. So that is more than enough. What you have learned, that is more than enough for any implementation and any kind of support issues. Yeah, Okay, so in real time we will face, definitely we will face some kind of yes, problems. So yes, everyone, not only you, everyone will face. correct. Okay, but you can handle it easily. Don't worry. So Yes, you can take your suggestion from your seniors. Seniors will be there. They will guide you, correct, and correct, also you can look into that KT documents properly. And correct. then training materials and all. So those things are very helpful to get through any kind of things. You have to Don't access. You have to get access to the shared drive. Then from their shared drive, you have to all Yeah, yesterday take the itself kit. I just made one video and uploaded into Correct, YouTube. What we have to do in the first and second day in the correct.
a real-time job. Those Yes. things I mentioned over there, just focus only on that 2 points, day 1 and day 2. After that, so you can handle it, man. Don't worry. Okay. No worries. Here, my training intention is just like getting job only. I focus only on the job perspective. So, but anyhow, the people are doing those great things actually. So they are doing configuration itself and also posting the entries and presenting, communicating. So these are all important aspects for the real time. So fortunately, those things are already covered in our training. So because of that, you guys don't get any tension in real time. Okay, don't worry, guys. Definitely, you will get the job in one day, but I'm not expecting to take more time, like 3 months, 4 months. So I expect everyone to get job in 2 months. 100% they will get it. I'm saying no, they are good. Yeah, But they have to take initiate and they have to upload their resume and they have to follow yeah. up. That's it. Actually, the problem is some people here, like Shaila and Jakir, Deepa, Pratima, and some are 3 persons. Like many people are there. Not only these guys, many people are there still waiting for the jobs, opportunities. Like you earlier, you Yes, feel same thing. that so you don't get job. Like that, people are thinking. Correct, So correct. That's that one is not good enough actually. Okay. So correct, correct. don't live on assumptions. Just come to the reality. Yes, Okay, yes, just attend one interview and know yourself. correct. Okay, then practice. So only practice that makes you perfect. Without practice, you cannot be successful in any kind of field, not only SAP. No pain, no gain. That's it. Yes, no pains, no gains. If you do not practice or if you do not want to present it with anyone, so it reduces your performance and capabilities. As a leader, you need to presentate yourself. That is a very vital thing. If you are not presenting or you are just skipping your skills, there is no use. So that is the reason I always telling you guys. So here we have a great platform. So around 70 people are there. So they are watching your videos. They are learning from you. So this is a wonderful platform. So you can enhance yourself and you just grow out. Nobody will reach you if you do this. Nowhere you will find this kind of training. So nobody will look into these aspects mainly for the communication, presentation. These are all things are very important for real time. Okay, thank you And guys. Yes, yes, one please more go. thing. Uh, if whenever I find after the joining date, if it comes and if I join, whenever I find time, I can join, right? Not a problem, right? That's what I can say in this Don't group. worry about your joinings and all. It is No, happening. interaction group, So they interaction will group. they will run behind you. Okay. So if No, once you no, selected, they I'm will not run talking behind this. you. They will give you the date when you are going to join. Those things will be they will give. Don't worry. No, You will get no, mail notifications. no, I'm not talking about that one. I'm Mhm. talking about this interaction group. I can join, right? Whenever I Yeah, find. you can. Okay. That's There what is no because restrictions at all. You can join and you can that's what present I it. asked. You Yes, can yes, communicate. yes, Whatever yes. you know, you can share. Because it is a platform we can share our ideas and thoughts with you Yeah, people. definitely, You people will definitely. share thoughts to me. That all it's a like kind of a knowledge hub. We can say as a knowledge Yes, hub. We can share yes, together correct, all. So it will be correct, helpful for us. So everyone is learners only. So we can say this is correct. a knowledge hub. So everyone can learn and everyone can grow together. That's what I can say. Yes, yeah, definitely. Yeah, sure, sure. That's what See, because once you after selected, that means you are big for us. Okay, so you are the guest for us. So you uh, are not a trainee. So you are a real-time consultant. So we will respect you more compared to the earlier. Okay, I will treat you as a colleague or friend or senior like that. friend, So you I can treat don't me as have a any friend. other feeling that if you presentate those things in real time, what happened. So actually, we are expect more on that point. I, 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 I ca-
I can you can treat me as a friend. Whatever scenarios, once I will join the job. No, Def- whenever I come across Definitely. scenarios, I would like to share with all people. Yeah. So it will be helpful. That's what I can. Yeah, that is the intention of this creation of interaction group, to Yes, yes, share yes, something. yes, 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 Okay, apart from this training, what you have learned, yes, yes. how you grow up, that those things we needed only. Yes, yes, that's what I am looking for. That because you have given a hand to me and to grow, means to come up. So I should also support all the peoples, and they also support me. So everyone should grow together. That's what I can. My Definitely, definitely. intention. Yeah. Yeah, Thank. definitely. Okay. Okay, thank you very much for your support. This is the training session today. So around 29 people attended. See guys, attend the interviews and get the job immediately. Okay, don't waste your time. Don't waste your time sit idly. Focus only on the interview perspective. This is our main strategy. Okay, thank you very much, and have another session with in world group. So let me leave. So bye bye. See you. All the best. Okay. Thank you. Thanks a lot.